Now let us turn to the word of God. Let us read from 1 Corinthians chapter 7 verses 12 to 16. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 12 నుండి 16 వచనాల వరకు చూద్దాం. Pastor will read in Telugu. 1 Corinthians chapter 7 verses 12 to 16. 7వ అధ్యాయము 12 నుండి 16 వచనాల వరకు నేను మరొకసారి చదువుతాను. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను? We were going through this book and today we have some guests. So just for their information, I like to say we were studying through this book and particularly we were meditating on the topic of marriage for the last few weeks. మరి గత కొన్ని వారాలుగా ఈ కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుతూ ఇందులో ముఖ్యంగా వివాహము గురించినటువంటి విషయాలు మరి కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తగా కొంతమంది వచ్చారు కాబట్టి వారికి తెలియాలని తెలియజేస్తున్నాను. And the Lord expects our marriage to be a lifelong covenant, our marital union to continue, particularly if we married believers. మరి దేవుడు మన యొక్క వివాహాలు అనేవి జీవితకాలము కొనసాగాలి అని, అట్లాగే విశ్వాస సహితమైనటువంటి వివాహాలు జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. And I already mentioned, next to our salvation, the most important decision that we make in our life is whom we should marry. మరి నేను ఇంతకు ముందుగానే మీకు తెలియజేశాను, మనం రక్షించబడిన తర్వాత, రక్షణ తర్వాత అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయము వివాహం విషయంలో ఎవరిని వివాహం చేసుకోవాలి అనే విషయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది అది. Now people are not thinking in that way. They think about career, they think about work, they think about settling down first and then they think whom they will marry. అయితే ఈరోజు మరి సాధారణంగా మరి ప్రజలు ఎలాగ ఆలోచన చేస్తున్నారంటే, వివాహానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఫస్ట్ బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి, మరి మంచి ఉన్నతంగా స్థిరపడాలి, ఆ తర్వాత ఎవరో ఒకరిని వివాహం చేసుకోవచ్చు అని ఆలోచన చేస్తున్నారు. And the Bible gives us clear guidelines on whom we should marry. అయితే బైబిల్ స్పష్టంగా ఎవరిని వివాహం చేసుకోవాలో మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. And the word of the Lord reminds us we should marry in the Lord. దేవుని వాక్యం మనకి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, మనము దేవుని యందు, ప్రభువునందు వివాహం చేసుకోవాలి. That means we should marry only a believer. If you are a believer, now next Lord's Day we are going to witness the baptism of certain youths, and after certain time the parents or they will decide to get married and make sure that they also marry to believers. మరి దీని యొక్క అర్థం ఏందయ్యా అంటే, ప్రభువునందు అనగా విశ్వాసి అయినటువంటి వారు అని. ఇప్పుడు కొంతమంది మరి రేపు బాప్తిస్మాలు తీసుకోబోతున్నారు, ఆ తర్వాత కొంతకాలానికి వారికి తల్లిదండ్రులైన వారు వివాహాలు చేయాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, మరి విశ్వాసి అయినటువంటి సంబంధాలు, విశ్వాసిని చూసి వివాహం చేయాలి. If the Lord didn't bring a believer to your life, it is better to remain single. ఒకవేళ నీ జీవితంలో దేవుడు మరి సరి అయినటువంటి విశ్వాసిని అనుగ్రహించకపోయినట్లయితే నువ్వు వివాహం చేసుకోకుండా ఉండడమే మంచిది. Instead of violating God's commandment, God's law, and you go and get married to an unbeliever, then you have to live with all the problems. It is better to remain single and be in the will of God and serve the Lord. దేవుని యొక్క ఆజ్ఞలను మీరి వాక్యానికి లోబడకుండా మనం వెళ్ళిపోయి అవిశ్వాసులైనటువంటి వారిని వివాహం చేసుకొని అనేకమైనటువంటి సమస్యల్లో పడి మరి ఇబ్బందులు పడే కంటే కూడా అలాగ నిర్ణయం తీసుకోకుండా ఉండడమే మంచిది. I know it's difficult. Your parents may put pressure on you. Your friends may put pressure on you. You may see, some others who are going to church, they may get married to unbelievers. You may think that, they are doing, why can't I do that? No, we follow God's word. We follow instructions that the Lord has given to us. And the word of the Lord is very clear. We should marry only in the Lord. We should marry only believers.
అయితే ఇది కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు బలవంత పెట్టవచ్చు ఏదో ఒక వివాహం చేసుకోమని. కొన్నిసార్లు స్నేహితుల వల్ల లేకుంటే బంధువుల వల్ల మనకి బలవంతాలు రావచ్చు. అట్లాగే కొన్ని సంఘాలకు వెళ్తున్న వారిని మనం చూసి ఇదిగో ఆ సంఘంలో వాళ్ళు కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కదా, వాళ్ళు అవిశ్వాసులైన వాళ్ళని చేసుకున్నారు కదా అని ఇలాంటి అనేకమైనటువంటి శోధనలు మనకు కలుగుతాయి. కాబట్టి అయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే వారముగా మనమైతే ప్రభువునందు మాత్రమే విశ్వాసం చేసుకోవాలి, అనగా విశ్వాసి అయిన వారినే వివాహం చేసుకోవాలి. And those who are parents, listen to me carefully. Don't force your children to get married to unbelievers. తల్లిదండ్రులైన వారికి ఒక విన్నపం ఏంటంటే మీ పిల్లలు అవిశ్వాసులైన వారిని వివాహం చేసుకోవాలని బలవంత పెట్టవద్దు. Your neighbors, your relatives may say, oh, look at that boy, he's having government job, he's earning that much money. Why can't you consider that boy for your girl? They may come with all kinds of ideas. నీ ఇరుగు పొరుగు వారు లేకపోతే మీ బంధువులు వచ్చి ఇదిగో ఈ అబ్బాయి చూడు బాగున్నాడుగా చూడటానికి, ప్రభుత్వ ఉద్యోగం కూడా చేస్తున్నాడు, ఆయన్ని చేసుకుంటే బాగుంటుంది అని తొందర పెడతారు. So as parents, we must be careful and don't call your pastors and ask, Pastor, oh, I want to marry my son or daughter to this boy or girl. She's an unbeliever. What can I do? Can we baptize them in the church? కాబట్టి ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఇదిగో అవిశ్వాసి అయినటువంటి అబ్బాయిని లేకపోతే అమ్మాయిని మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మరి ఇలాంటి వారికి సంఘంలో బాప్తిజం ఇవ్వచ్చా అని అడగొద్దు. In many churches, baptism is kind of a preparation for marriage. Because one person is unbeliever. అనేకమైన సంఘాల్లో చూసినట్లయితే బాప్తిస్మం ఎట్లా ఉంటుందంటే వివాహాల కొరకు బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నారు. Is there anybody who took baptism to get married in the Bible? మరి కేవలం పెళ్లి చేసుకోవడానికే బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? These are all the ideas that the people create. They don't want to follow God's word, they want to follow their own ideas and take God's name and even the sacraments for justifying their unbiblical behavior. ఇవన్నీ కూడా మానవుడు కల్పించినటువంటి పద్ధతులు అన్నమాట. దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా, వాక్యాన్ని జరిగించకుండా వారు తమ ఆలోచనలు, తమ ఉద్దేశాలను నెరవేర్చుకోవడం కోసము బాప్తిజం విషయంలో కానీ, మరి ప్రభు బల్లలో పాల్గొనే విషయంలో కానీ ఇవన్నీ కూడా వాళ్ళ సొంత ఆలోచన చొప్పున జరిగిస్తూ ఉన్నారు. So youngsters, if you are not married, pray that the Lord will lead you to a godly man or woman, to a believer, and you marry in the Lord. The Bible also says, don't be unequally yoked with unbelievers. కాబట్టి యవనస్తులారా, మీరు వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరి అవిశ్వాసులైనటువంటి పురుషులను కానీ స్త్రీలను కానీ వివాహము చేసుకోవద్దు. బైబిల్ ఏమని తెలియజేస్తుందంటే విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు ఎక్కడా అని ప్రశ్నిస్తుంది బైబిల్. You know what is a yoke? మరి ఈ పాడి అంటే ఏంటో తెలుసా? You know, those who do farming, they put ox or something to plow the field and then both are tied together. One animal cannot go in their own way. ఈ యొక్క కాడి అనేది ఏంటంటే వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. పొలం దున్నేటప్పుడు రెండు ఎద్దులు వాటి మధ్యలో ఒకటి పెడతారు కాడిలాగా, అప్పుడు ఇటు వెళ్లకుండా ఉంటుంది అనమాట. So marriage is like that. You are going to be yoked with the other person, and the Bible says you should never get yoked with an unbeliever. కాబట్టి వివాహం అనేది కూడా ఏంటంటే అలాంటిదే. ఆ యొక్క ఒకే దారిలో నడిపించేది, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళకుండా ఉండడానికి ఒకే మార్గంలో నడిచేటట్టుగా చేసేదే ఆ కాడి. And then there may be another situation. That's what we are going to study today. You may ask this question, Pastor, what will happen if I already married an unbeliever, or I got married before becoming a believer, but after marriage now I became a believer, my husband or wife don't want to be a believer? What to do? ఇప్పుడు మనం చూడబోయే సందర్భము మరి ఒక సందర్భము. ఇది కూడా మనకి కొన్నిసార్లు సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఇదిగో పాస్టర్ గారు, నేను అవిశ్వాసిగా ఉన్నప్పుడే మరి నేను వివాహం చేసుకున్నాను అవిశ్వాసులైన వారిని, తర్వాత నేను విశ్వాసిగా మారాను, అయితే ఇప్పుడు నేనేం చేయాలి? So many people may be in such situations where you came to the Lord after your marriage, and then your husband or wife is not willing to follow you and not willing to accept your faith. మరి చాలామందికి ఇలాగ జరుగుతూ ఉంటుంది. వారు వివాహమైన తర్వాత వారు విశ్వాసంలోనికి వస్తారు. అప్పుడు వాళ్ళ భర్తలు మరి విశ్వాసంలో లేని వారు వాళ్ళు అవిశ్వాసులుగా ఉంటుంటారు. And it's a difficult situation to be in actually. మరి అట్లాగే ఉండడం అనేది కొంచెం కష్టమైనటువంటి పనే. The husband may want to go to church on Sundays, the wife want to go to temple.
అప్పుడు అలా ఉంటే ఏమవుతుందంటే భర్త ఏమో ఆ ఆదివారం వస్తే ప్రార్థనకి వెళ్ళాలని చర్చికి వెళ్ళడానికి సిద్ధపడతాడు, భార్య ఏమో గుడికి వెళ్ళడానికి ఆమె సిద్ధపడుతుంది. And what about the children? Poor children are caught up in between. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ పిల్లలు నలిగిపోతూ ఉంటారు, అపవిత్రులు అవుతారని ఇక్కడ రాయబడి ఉంది. One Sunday, father may take the children to the church. Next Sunday, or Saturday, mother will take the children to the temple. ఒక ఆదివారము తండ్రి పిల్లలని ఆయనతో కూడా సంఘానికి తీసుకువెళ్తాడు ప్రార్థనకి. మరి సోమవారం నుంచి శనివారం దాకా తల్లి మిగతా గుళ్ళకు తిప్పుతూ ఉంటుంది. And there can be a lot of fighting between. Already, even if both are believers, there is already fighting. Imagine both of them are following different religion. There is a bigger chance for fighting. ఒకవేళ ఇద్దరు కూడా ఒకే విశ్వాసంలో ఉన్నా కూడా సమస్యలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇద్దరు వేరువేరు విశ్వాసాలు కలిగి ఉన్నప్పుడు మరి ఇంకెంత పెద్ద సమస్య ఉంటుందో ఊహించండి. Should we think about divorcing at that point of time where we got into a situation where one among both is an unbeliever? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒకరు విశ్వాసి ఒకరు అవిశ్వాసిగా ఉన్నప్పుడు ఏం చేయాలా? ఇలాంటప్పుడు మరి వాళ్ళు పరిత్యజించడం అనగా విడాకులు తీసుకోవాలా? That we are going to study. In verse 12 it says, "But to the rest speak I, not the Lord. If any brother hath a wife that believeth not, and she be pleased to dwell with him, let him not put her away." సో కాదు, దాని గురించి మనం చదువుదాం. ప్రభు కాదు నేనే తక్కిన వానితో చెప్పున్నదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. So here God of the Lord makes it very clear. You became a believer after you got married, and maybe your husband or wife don't want to believe. You should continue in your marriage. You should not try to get divorced or try to be separated. కాబట్టి నీ వివాహం అయిన తర్వాత నీ ప్రభువుని తెలుసుకోవచ్చు, ఆ తర్వాత నీ భర్త నీ పిల్లలు ఇంకా దేవుని నమ్ముకొని ఉండకపోవచ్చు. అయితే ఆ పరిస్థితిని బట్టి నీవు విడిపోకూడదు, విడాకులు పరిత్యజింపకూడదు. Some people use these verses as an excuse to marry unbelievers. మరి ఇలాంటి వచనాలు చూపించి కొంతమంది అవిశ్వాసులైనటువంటి వారిని వివాహం చేసుకోవడానికి ఇది ఒక కారణంగా చూపిస్తారు. No, Paul is not talking about that, whether before your marriage, whether you can believe an unbeliever or not, and then continue in marriage. అయితే పౌలు ఆ విషయం గురించి తెలియజేయడం లేదు, కానీ మరి నీవు వివాహం కాకముందు ఏ స్థితిలో ఉన్నావో దాంట్లో నువ్వు కొనసాగాలని తెలియజేస్తున్నాడు. Now interreligious marriages are promoted by the society. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి కులాంతర వివాహాలు అనేవి సమాజంలో మరి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. I don't know much about Andhra, but in places like Kerala, even the youths consider it as a big thing if they marry a person of another faith. అట్లాగే మరి ఆంధ్రాలో మనకు తెలియదు, కానీ కేరళలో అయితే ముఖ్యంగా యవనస్తులు ఇతర విశ్వాసంలో ఉన్న వారిని చేసుకోవడం అనేది అదేదో గొప్ప పనిగా భావిస్తారు వాళ్ళు. And they even like to take pride in the fact that I am so accepting. My mind is so open to accept everybody. So they see it as a kind of a big work or a good thing that they do. I married a person who follow another religion. కాబట్టి ఇట్లాగా వేరే విశ్వాసంలో ఉన్న వారిని వివాహం చేసుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, చూడండి నేను ఎంత బాగా ఆలోచన చేస్తున్నానో, నేను అందరితో కూడా కలుపుకునే వారిగా ఉంటున్నాను, కాబట్టి నేను వేరే విశ్వాసంలో ఉన్న వాళ్ళని నేను వివాహం చేసుకున్నాను అని అదేదో గొప్ప కార్యంలాగా చెప్పుకుంటారు. Then they put in their social media, everybody say, you look how open minded are they. Here we can see love and peace between religions. Both religions are coming together. How wonderful it is. Everybody like, share and promote. ఇప్పుడు ఇక ఆ తర్వాత మరి మీడియా వారు కూడా వస్తారు, వచ్చి వాళ్ళని ఎంతగానో ప్రమోట్ చేస్తూ ఉంటారు. చూడండి ఇదిగో మరి మతాల మధ్య ప్రేమ సాంగత్యాలు ఉన్నవి, చూడండి ఇదిగో మరి వీళ్ళు ఇంత ఆదర్శవంతమైన వివాహం చేసుకున్నారు అని అందరూ కూడా ఒకటే చెప్తూ ఉంటారు. ఇక And some pastors also go and solemnize or give their blessings in such weddings. అలాంటి వివాహాలకి కొంతమంది పాస్టర్లు కూడా వెళ్ళి వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చి వస్తారు. But we must remember what is God's plan. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో మనం గుర్తుంచుకోవాలా. And we should not twist God's word to fulfill our lusts, our desires. మన యొక్క ఆలోచనలు మన కోరికలు నెరవేర్చుకోవడానికి మనము దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించకూడదు. The society may promote certain things or certain marital unions as good, and they may think that that's what the society loves to see, interreligious marriages and all that. But then we have to remember, we are people of God's word. We are believers. We should follow instructions in God's word, and that should be our number one priority.
అయితే సమాజంలో మరి ఎక్కువగా కులాంతర వివాహాలు మతాంతర వివాహాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. అలా చేసిన వారిని సమాజం మెచ్చుకుంటూ ఉంటుంది. కానీ మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే వారముగా వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్యానుసారమైనటువంటి వివాహం కొరకు మనము ఆలోచన చేయాలి. So these verses, you should not use it as an excuse to marry a person of different faith or an unbeliever. కాబట్టి ఈ యొక్క వాక్యాలను ఉపయోగించి దీని ఒక సాకుగా చెప్పి వేరే విశ్వాసంలో ఉన్న వారిని వివాహం చేసుకోవడానికి ఈ వచనాలు ఉపయోగించవద్దు. Paul is very clear. Paul is talking about a situation where they are already married and one of them came to faith. పౌలు చెబుతున్నటువంటి యొక్క సందర్భము వేరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఈ యొక్క విశ్వాసంలోనికి వచ్చారు. Sometimes that can happen because of their sinfulness, the wickedness of man. మరి కొన్నిసార్లు ఇది వారి యొక్క పాపమును బట్టి వారి యొక్క దుష్టత్వాన్ని బట్టి ఇలా జరగవచ్చు. They know God says don't marry unbeliever, but some people, they are so attracted by the beauty of the girl, or they are so kind of infatuated with the other party that they want to commit sin. Knowingly they rebel against God. They've fallen in love and really they are determined to disobey God, and in that way they go and marry unbeliever as a rebellious person against God. అయితే మరి మనుషులు ఏం చేస్తారా అంటే వాళ్ళు ఆ దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళు తమ ఇష్టానుసారంగా చూసుకొని ఈ అమ్మాయి బాగుంది అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ఆ వివాహం చేసుకొని అవిశ్వాస అయినా పర్వాలేదని దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా వాళ్ళు తమ ఇష్టాలు నెరవేర్చుకుంటారు. So some knowingly, even after they know all this, they purposely rebel against God in the matter of marriage. మరి దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది? ప్రభునందు వివాహం చేసుకోండి అని చెప్తున్నప్పటికీ ఈ విషయం తెలిసినా కూడా కొంతమంది ఉద్దేశపూర్వకంగా మరి దేవునికి తిరుగుబాటు చేసే విధంగా వివాహాలు చేసుకుంటారు. But some are like new believers. They don't have much awareness of God's word. Maybe in their churches, pastor didn't preach about it. They are not aware of it well. They are very new believers, and they thought that it's okay. So without knowledge, without much understanding of God's word, they went and did it. అయితే మరి కొంతమంది నూతనముగా విశ్వాసంలోనికి వచ్చిన వారికి ఈ విషయాలు తెలియక సంఘంలో ఈ విషయాలు బోధించక మరి అలాంటి వారు చేసుకుంటే అది ఓకే. ఎందుకంటే వాళ్ళకి దాని గురించినటువంటి అవగాహన లేక వాళ్ళు అలా చేశారు కాబట్టి. So Paul is talking about such cases, and some cases when they were married, both were unbelievers. God brought them to faith, one of them. And in such cases, what to do? And Paul is very clearly saying, we should not separate from them. We should not separate from an unbelieving spouse. అయితే పౌలు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే వారు వివాహం అయిన తర్వాత ఒకవేళ ప్రభువులోనికి కనుక వచ్చినట్లయితే ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి వారి మధ్య విభేదాలు రాకూడదు, వారు వేరువేరుగా ఉండకూడదు అని తెలియజేస్తున్నాడు. In some families, when the person become a believer, the other spouse will be happy that you follow what you believe, as long as we don't create much problems in the family and we live peacefully with the other party. They will be okay even to permit you to practice your faith. మరి కొన్ని కుటుంబాల్లో చూసినట్లయితే ఇదిగో నీ విశ్వాసంలోనికి కొత్త విశ్వాసంలోనికి వచ్చినప్పటికీ అది మనకి ఇబ్బంది కలగనంత వరకు, నీ విశ్వాసం వల్ల ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు కూడా నీవు ఆ విశ్వాసంలో కొనసాగవచ్చు అని అనుమతిస్తారు. In such cases, we should be patient with the other spouse, and we should understand and try to minister to them. And even in our day-to-day life, our day-to-day duties and responsibilities, we try to fulfill it. We show our love and kindness to the other party. ఇలాంటి పరిస్థితుల్లో మన యొక్క విశ్వాస జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే జీవిత భాగస్వామి పట్ల దయ కలిగి ప్రేమ కలిగి నడుచుకుంటూ క్రీస్తు ప్రేమను వారికి తెలియజేసే విధంగా ఉండాలి మనం. It is difficult to be submissive and to be loving in such situations. ఇలాంటి పరిస్థితుల్లో మరి లోబడడం అనేది లేకపోతే ప్రేమించడం అనేది ఈ కొద్దిగా కష్టమైనటువంటి పనే. But we go to God and pray and ask His help and try to be patient. If your husband is an unbeliever, try to submit to Him, care for him, love him, obey him. Of course, in all other matters, except in this matter, you have to obey the Lord more than your husband. But in all other things, you can fulfill your responsibilities to Him. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రేమించడానికి, భర్తకు లోబడడానికి లేదా భార్యకు లోబడడానికి అవసరమైనటువంటి సామర్థ్యం కొరకు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడు. ఆ విధంగా మరి అన్ని విషయాల్లో మరి లోబడాలి.
భార్య భర్తకు, భర్త భార్యకు లోబడేదానికంటే మరి వారు దేవునికి ఎక్కువగా లోబడాలి. కాబట్టి దేవునికి లోబడుతూ మరి ప్రార్థన ద్వారా దేవుని యొక్క ప్రేమను చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. You know, in many Christian families, we see this happening, where husband or wife, they are so patient to the other person, even if they are not believer, and at a certain point of time, they will also come to faith, because seeing their love and care, seeing the love of Christ coming through their life, they also turn to Christ. మరి కొన్ని కుటుంబాల్లో మనం చూసినట్లయితే ఇలాంటి సందర్భాల్లో మరి కొంతకాలం తర్వాత వీళ్ళ యొక్క విశ్వాస జీవితాన్ని చూసి ఆ భార్య కానీ భర్త కానీ కొంతకాలం తర్వాత వారు విశ్వాసంలోనికి రావడం అనేది చూస్తూ ఉంటారు. So instead of thinking about divorcing or separating from an unbelieving husband or wife, let us regularly pray for them, intercede for them, so that the Lord will work in their hearts and they will also turn to Christ. కాబట్టి ఈ సమస్యల నుంచి వారు ఎట్లాగా విడివిడిగా ఉండాలా, ఎట్లాగా దూరంగా ఉండాలా అనే ఆలోచన చేయడానికంటే కూడా వారు విశ్వాసంలో బలపడేటట్లుగా, వారు ఇంకా విశ్వాసంలో ఎదిగేటట్లుగా మరి ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా వారు బలపడేటట్లుగా చూడాలి. And one of the reasons why Paul is saying that a believing husband or wife should not separate from an unbelieving husband or wife. అయితే పౌలు ఒక కారణం తెలియజేస్తున్నాడు. అవిశ్వాసి అయినటువంటి భార్య లేదా భర్తను ఎందుకు పరిత్యజించకూడదు. So I like to bring your attention to verse 14. There he says the reason why you should not separate from an unbelieving husband or wife if you are already married. ఒకవేళ నీవు వివాహం చేసుకున్నటువంటి జీవిత భాగస్వామి వాళ్ళు అవిశ్వాసులైనా సరే వారిని ఎందుకు పరిత్యజించకూడదో తెలియజేస్తున్నాడు 14వ So వచనం. I want all of you to remember this verse. ఈ 14వ వచనాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. And here it says, for the unbelieving husband is sanctified by the wife, and the unbelieving wife is sanctified by the husband. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. So here it says, oh, here a person who is a believer, now he is married to an unbelieving husband or wife. Then it says the other partner, other spouse is also considered sanctified. ఇదిగో ఇక్కడ మరి ఏమని తెలియజేస్తుందంటే ఒక విశ్వాసి అయినటువంటి వ్యక్తి తన యొక్క జీవిత భాగస్వామి కూడా వారు కూడా ఈ విశ్వాసి అయినటువంటి భార్యను బట్టే భర్తను బట్టే వారి యొక్క జీవిత భాగస్వాములు కూడా పరిశుద్ధపరచబడతారని తెలియజేస్తుంది. Normally that's not the way we see an unbelieving husband or wife. అయితే అవిశ్వాసులైనటువంటి వారిని మనం ఆ విధంగా మనం చూడము. We have, strong words for the unbelievers. అవిశ్వాసులైన వారికి మనం వాళ్ళు ఒక బలమైనటువంటి పదాలు మనం వాడుతూ ఉంటాం. So many times when Israelis, when they refer to Gentiles, they don't say, oh, they are sanctified. We have, even in the word of the Lord, there are words which are specific for unbelievers. మరి అట్లాగే మరి అవిశ్వాసులైన వారికి దేవుని యొక్క వాక్యంలో కొన్ని ప్రత్యేకమైన పదాలు వాడబడినవి. అన్యులైన వారు అని ఇశ్రాయేలులో ఎక్కువగా ఈ పదం వాడుతూ ఉంటారు. But interestingly here the word of the Lord uses this word which is normally used for believers. Believers are called sanctified. Believers are called holy people. And the same name and the same title is ascribed to an unbelieving husband or wife. అయితే ఇక్కడ పౌలు చూసినట్లయితే విశ్వాసులైనటువంటి వారికి ఏ పదం వాడతారు? వీరు పరిశుద్ధులు అని వాడే పదం వాడతారు కదా. విశ్వాసులు పరిశుద్ధులు అనే పదానికి పిలువబడుతూ ఉంటారు. ఈ పదాన్ని ఇప్పుడు అవిశ్వాసులైన వారు కూడా పరిశుద్ధపరచబడతారు అన్న పదాన్ని తెలియజేస్తున్నాడు. So I hope you are understanding what I am saying. Remember the word that Paul is using in verse 14 for unbelieving husband or wife. They are considered sanctified by God himself. అయితే మరి నేను చెప్తుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ 14వ వచనంలో పౌలు దేని గురించి తెలియజేస్తున్నాడంటే వారు మరి వారి అవిశ్వాసులైనప్పటికీ కూడా వారి జీవిత భాగస్వామిని బట్టి పరిశుద్ధపరచబడతారు అంటున్నాడు. Even people in the church, even in our families, we may not treat them as sanctified or holy. మనం కానీ మన యొక్క సంఘంలో కానీ కుటుంబంలో కానీ అవిశ్వాసులైన వారిని పరిశుద్ధులుగా మనము చూడలేము. But Bible says your unbelieving spouse is sanctified and considered holy in the sight. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే అవిశ్వాసి అయిన నీ జీవిత భాగస్వామి పరిశుద్ధపరచబడతాడు అని చెప్తున్నది. So what kind of holiness, or in what way God is considering them as sanctified? How that privilege comes to that unbelieving spouse? అయితే అవిశ్వాసులైనటువంటి వారికి ఈ పరిశుద్ధపరచబడడం అనే ఈ అవకాశం లేదా ఈ భాగ్యం ఎలా కలుగుతుంది? Because of the believing husband or wife. Because the Lord considers one person in that marriage, one spouse, to be a believer.
because of them, that privilege of being sanctified and holy is extended to the husband or wife. ఏ విధముగా అంటే ఇది మరి ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసి అయినటువంటి ఆ భార్య లేదా భర్త వలన వారు వివాహము ద్వారా ఏకము చేయబడతారు కాబట్టి ఆ విధముగా ఈ పరిశుద్ధత అనేది అవిశ్వాసులైన వారికి కూడా అనుగ్రహించబడుతుంది. So the Bible makes it very clear, if you are a believer, your unbelieving husband or wife is also considered holy in the sight of God. అయితే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, నీవు గనక విశ్వాసి అయినట్లయితే నీ భార్య లేదా భర్త అవిశ్వాసి అయిన వారు కూడా పరిశుద్ధపరచబడతారు అని తెలియజేస్తుంది. And this is God's character throughout the Bible. ఇది బైబిల్ అంతట్లో కూడా దేవుని యొక్క ప్రవర్తన విధంగా ఉంది. When you become a believer, the Lord is not only considered about you, Lord is not only concerned about you, He is also concerned about your husband, your wife, your families. మరి నీవు విశ్వాసి అయినప్పుడు దేవుడు నీ పట్ల మాత్రమే శ్రద్ధ కలిగి లేడు, కానీ నీ జీవిత భాగస్వామి పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, అందరి పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. We look at the beginning in Genesis, we can see Adam and Eve falling, but the Lord considered them sanctified and holy. The Lord restored them back by giving them the promise that in Christ they will be considered sanctified and holy. అయితే మనం ఆది కాండంలో మనం చూస్తాం కదా, ఆదాము హవ్వలను దేవుడు వారిని పరిశుద్ధంగా తయారు చేసినప్పటికీ వారు పాపములో పడిపోయిన తర్వాత మరలా వారిని మరి స్త్రీ సంతానము ద్వారా వారిని మరలా పునరుద్ధరించవస్తున్నాడు, వారిని పరిశుద్ధులుగా చేస్తున్నాడు. And we see again God called Abraham. God is not only calling him as an individual, God is considered about his family. He gave the promise even to his children, where God treated them also as sanctified and holy. అయితే దేవుడు ఆ తర్వాత అబ్రాహాముని పిలిచాడు. అబ్రాహాముని పిలిచి అబ్రాహాముని మాత్రమే కాదు కానీ అబ్రాహాము యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని, వారి పిల్లలందరినీ కూడా మరి పరిశుద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. And God called Noah. God was not only merciful to Noah, God was also concerned about his family, where God treated or God considered Noah and his family all as sanctified and holy. అలాగే మరి దేవుడు నోవాని పిలిచినప్పుడు నోవాని మాత్రమే పరిశుద్ధపరచుకోలేదు, కానీ నోవాని, తన కుటుంబాన్ని, తన యొక్క పిల్లలను అందరినీ కూడా పరిశుద్ధపరిచినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. We can see throughout the Bible, we can see the life of David, life of Moses, all of the saints in the Bible. We can see God is a God who works through families, not only through individuals. అయితే మరి బైబిల్ అంతట్లో కూడా మనం చూసినట్లయితే దావీదు జీవితంలో కానీ, మరి యేసయ్య జీవితంలో కానీ, మరి ఇంకా అనేక మంది జీవితాలలో మనం చూస్తే వారి జీవితమే కాదు కానీ వారి కుటుంబాల ద్వారా దేవుడు పనిచేస్తూ వచ్చాడు. And the same principle, the same character of God continues in the New Testament. We are worshiping the same God. అలాగే మరి నూతన నిబంధనలో కూడా ఇదే దేవుని యొక్క ఆలోచన విధానం కొనసాగుతూ వస్తుంది. మనము సజీవుడైన దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం. So when you are a believer, the Lord is also concerned about your husband or wife and all others in the family. కాబట్టి నీవు విశ్వాసి అయినప్పుడు మరి నీ ద్వారా దేవుడు నీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన గ్రహించేవాడిగా ఉంటున్నాడు. So the privilege of being separate, being sanctified, being holy is extended even to other family members. కాబట్టి మరి ఆ దేవుని యొక్క బిడ్డలుగా ప్రత్యేకపరచబడడం అనేది, పరిశుద్ధపరచబడడం అనేది, పరిశుద్ధతలో కొనసాగడం అనేది ఇది కేవలం నీకు మాత్రమే కాదు కానీ నీ కుటుంబం మొత్తానికి కూడా ఇది అనుగ్రహించబడుతుంది. So normally we call it as the holiness that is coming through the covenant holiness that the Lord extends to all in the family. అయితే ఈ యొక్క పరిశుద్ధత అనేది మనకి నిబంధన ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది. కాబట్టి నిబంధన ద్వారా కలిగే ఈ పరిశుద్ధత మన కుటుంబం మొత్తానికి కూడా అనుగ్రహించబడుతుంది. So when you become a believer, your family members, they are also living in the atmosphere of the gospel. They are also living in a house where the word of God is preached. They are also living in a house where prayers are offered to the true living God. కాబట్టి నీవు విశ్వాసి అయినప్పుడు నీ యొక్క కుటుంబము, నీ పిల్లలు, వారు కూడా సువార్త వెలుగులో, పరిశుద్ధ సహవాసములో, ప్రార్థనలో వారు కూడా ప్రభు యొక్క సన్నిధిలో కూడా వారు సజీవుడైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో వారు ఉంటారు. So the Lord is so merciful. Lord is not treating, when you are a believer, your family members in the same way God treats a totally unbelieving family. అయితే మరి దేవుడు తన కనికరము చొప్పున నీవు విశ్వాసి అయ్యావు కాబట్టి నిన్ను ఎలాగూ ట్రీట్ చేస్తున్నాడో అలాగే నీ కుటుంబం అంతటిని కూడా దేవుడు అలాగే మరి పరిగణిస్తాడు. So maybe in your friend circles there is a family where both parents are unbelievers, children are all unbelievers.
మరి ఒకవేళ మీ యొక్క స్నేహితుల యొక్క సర్కిల్లో చూసినట్లయితే ఒక కుటుంబము అవిశ్వాసులైన వారు ఉన్నారు అనుకుందాం, భార్యాభర్తలు కానీ వాళ్ళ పిల్లలందరూ అవిశ్వాసులే. And then there is another family, maybe father is a believer, then the mother and the children are not believer. మరి మీకు తెలిసిన ఇంకొక కుటుంబం చూస్తే అందులో తండ్రి విశ్వాసిగా ఉన్నాడు, మీకు అట్లాగే తల్లి పిల్లలు కూడా అవిశ్వాసులుగా ఉన్నారు. Normally when we look with our eyes, we see the wife and the children of that believing husband in the same way we see the other family who is all unbelievers. అయితే సాధారణంగా మనం ఎలా చూస్తామంటే ఇదిగో అవిశ్వాసులైనటువంటి వారి కుటుంబం ఉంది కదా, ఆ కుటుంబాన్ని చూసినట్లుగానే ఈ కుటుంబంలో కూడా మరి అవిశ్వాసి అయినటువంటి ఆ భార్య ఆ పిల్లలు వాళ్ళందరినీ కూడా వాళ్ళలాగానే చూస్తాం. But God is not looking in that way. అయితే దేవుడు అలాగే చూడటం లేదు. And that's what makes it very clear. Paul is making it very clear in this passage. అదే ఈ యొక్క లేఖనాల్లో ఈ యొక్క విభాగంలో స్పష్టంగా పౌలు తెలియజేస్తున్నాడు. Because even in the Old Testament, God is so merciful. If there is one person as a believer in that family, in a particular family, Lord is concerned about even those members in that family. అయితే మరి పాత నిబంధనలో కూడా మనం చూసినట్లయితే ఒక్క వ్యక్తి విశ్వాసి అయినట్లయితే దేవుడు ఆ వ్యక్తి ద్వారా తన కుటుంబం మొత్తం పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. It doesn't mean that they all are automatically saved. అంటే ఏంటయ్యా మరి దీని ఉద్దేశం ఏంటి, అర్థం ఏంటి, వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా రక్షించబడతారా? But they have the privileges of being present in the atmosphere of the gospel, in the place where God's promises is announced and offered. అయితే వారు రక్షించబడతారా అనే దానికంటే వాళ్ళకి ప్రభు యొక్క సన్నిధిలో ఉండడానికి, సువార్త వినడానికి, రక్షించబడడానికి అవసరమైనటువంటి ఆ యొక్క అవకాశాలన్నీ కూడా వారికి ఉంటాయి. So in that sense, God considers an unbelieving spouse, an unbelieving husband or wife also as holy. ఆ విధంగా దేవుడు అవిశ్వాసి అయినటువంటి భార్య లేదా భర్తను కూడా ఆ విశ్వాసి అయినటువంటి భార్య భర్తను బట్టి వారిని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. So God calls them, or God considers them as holy. దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు, పరిశుద్ధులుగా పిలుస్తున్నాడు, పరిశుద్ధులుగా వారిని గుర్తిస్తున్నాడు. So when we relate to them, please always understand, our God is watching over them. Our God is concerned about them, and God may bring them to faith. And we must reach out to them. We must preach the gospel to them with that understanding. Oh, he is my husband, or he is my wife. Now I am saved. Lord is also concerned about my spouse, and I should pray for them. I should reach out to them because the Lord is already seeing them as holy. కాబట్టి ఇలాంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఇదిగో దేవుడు ఎలాగో వాళ్ళని చూస్తున్నాడో మనం గ్రహించాలి. అట్లాగే విశ్వాసి అయిన వాళ్ళు కూడా ఇదిగో నేను విశ్వాసిని కాబట్టి దేవుడు ఖచ్చితంగా నన్ను చూసినట్లుగానే నా యొక్క జీవిత భాగస్వామిని, మా కుటుంబాన్ని, పిల్లలను అలాగనే చూస్తాడు, అలాగే నేను నడిపిస్తాడు అని మనం గ్రహించాలి. So they are considered as holy, and we should pray that in their hearts they will be truly regenerated, and they will also have the privilege to become the children of God. కాబట్టి వారు పరిశుద్ధులుగా చేయబడడానికి అవకాశం ఉన్నది కనుక వారు కూడా హృదయపూర్వకంగా ప్రభువుని అంగీకరించడానికి, రక్షణలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. So I hope you understood what I am trying to say. God is not treating an unbelieving husband or wife in the same way he see unbelievers, totally unbelieving families. అయితే నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అనుకున్నాను. దేవుడు విశ్వాసి అయినటువంటి భర్త, అవిశ్వాసి అయినటువంటి భార్య, వీరిని చూసినట్లుగా అంటే ఒక కుటుంబంలో ఇద్దరు అవిశ్వాసులైనటువంటి వారిని ఎలా చూస్తున్నాడో విశ్వాసి అవిశ్వాసి అయినటువంటి వారిని అలా చూడలేదు దేవుడు. And by saving one person in that family, Lord is opening doors to save more people from that family. అంటే ఒక వ్యక్తి రక్షించబడి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబంలో ఇంకా ఎక్కువ మంది రక్షించబడడానికి దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. And this is happening always in front of our eyes. How many times we have seen or heard the testimony of many people where they say, the Lord brought me to faith, then maybe my husband, then maybe my children, and the Lord extends that privilege of salvation to many in their families, and that proves that God is a God of families. God is very much involved in the business of saving people in your family. కాబట్టి ఇలాంటి సాక్ష్యాలు మనం చాలా వింటాం. ఇదిగో మొదటిగా నేను విశ్వాసంలోకి వచ్చాను, ఆ తర్వాత మా భర్త విశ్వాసంలోకి వచ్చాడు, ఆ తర్వాత పిల్లలందరూ కూడా విశ్వాసంలోకి వచ్చారు అని ఇలా చెబుతూ ఉంటుంటారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు ప్రజలను రక్షించే విషయంలో, మరి కుటుంబాలను కట్టే విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. Sometimes I hear people's testimonies where they say, oh pastor, I am praying for my husband for many years. I am waiting. I hope that he will become a believer while I am alive.
మరి కొన్నిసార్లు కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు నేను మా అవిశ్వాసి అయిన మా భర్త కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను బ్రతికుండగానే ఆయన రక్షించబడతాడని నమ్ముతున్నాను అంటారు. And sometimes they say, oh, he or she is acting even worse than unbelievers. కొన్నిసార్లు ఏం చెప్తారంటే, అయ్యా వాళ్ళు మరీ అవిశ్వాసుల కంటే కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అంటారు. But the word of the Lord gives us hope. అయితే దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. Let us persevere in praying for them. వారి కొరకు ప్రార్థించే విషయంలో మనము Let us try to reach out to them. Let us don't stop sharing the gospel to them, and let us not write them off completely. వారికి రక్షించబడరేమో అన్నట్టుగా వారిని అనుకోకుండా వారికి సువార్తను చెప్పే విషయంలో, వారి కొరకు ప్రార్థన చేసే విషయంలో వారిని పట్ల మనం శ్రద్ధ కలిగి ఉందాం. The fact that they are in and around the gospel shows that the Lord may shower His mercy, His saving grace to them. వారు సువార్త పరిధిలో ఉన్నారు కాబట్టి దేవుడు వారికి ఆ కనికరమును చూపించి సువార్త ద్వారా వారిని రక్షిస్తాడు. So let us not be discouraged about unbelieving spouses or relatives in our family. Let us continue to intercede for them. Let us pray that the word preached. Let us pray that the privilege that they have being part of a believer's family will bring them more to the saving grace of Christ. కాబట్టి అవిశ్వాసి అయినటువంటి జీవిత భాగస్వామి గురించి నిరాశ చెందవద్దు. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉందాం. వారికి సువార్తను చెప్పడం కూడా ఎప్పుడు కూడా ఆపివేయొద్దు. సువార్త చెబుతూ ఉందాం. ఆ విధంగా దేవుడు వారిని కూడా ఆ వాక్యం ద్వారా ఆ రక్షణ మార్గంలోనికి నడిపిస్తాడు. So first I mentioned the unbelieving husband or wife, in God's sight they are considered sanctified, they are considered holy. మొదటిగా నేను తెలియజేస్తున్నాను, మరి అవిశ్వాసి అయినటువంటి భార్య లేదా భర్త దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో వారు పరిశుద్ధపరచబడ్డారు. That doesn't mean that they are saved, but God gives them the privilege to be part of that holy family, to be part of that covenant family. మరి వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారంటే వారు రక్షించబడ్డారా అని కాదు దాని అర్థము. ఆ పరిశుద్ధపరచబడిన కుటుంబంలో వారు పాలిభాగస్తులయ్యారు. And the God sees them in a different way compared to how He sees a family who is totally unbeliever, అంటే full of unbelievers. పూర్తిగా రక్షించబడినటువంటి ఆ కుటుంబాన్ని కంటే కూడా ఇక్కడ రక్షించబడినటువంటి ఈ వ్యక్తి ఇతను ఈ పరిశుద్ధపరచబడిన కుటుంబంలో ముద్ర వేయబడి ఉన్నాడు కాబట్టి ఇతను వేరుగా చూస్తాడు. And then what about our children? అయితే మరి పిల్లల పరిస్థితి ఏంటి? We can see an interesting statement made by Paul here. పౌలు చెప్పినటువంటి మరి ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. Paul makes a very clear difference between the children of believers and the children of unbelievers. పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, విశ్వాసులైనటువంటి పిల్లల విషయమై అవిశ్వాసులైనటువంటి పిల్లల గురించి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. I grew up in a good Christian church and I heard so many sermons of so many people, but I never hear people preaching from this passage. మరి నేను ఒక మంచి క్రైస్తవ కుటుంబంలోనే పెరిగాను, చాలా సందేశాలు విన్నాను, కానీ మరి ఈ యొక్క భాగం గురించి, వాక్య భాగం గురించి ప్రసంగించడం ఎక్కడ నేను వినలేదు. Because people don't want to talk about a God who is concerned about your family, your children. ఎందుకంటే ప్రజలు ఇదిగో మరి నీ కుటుంబాన్ని, నీ పిల్లలను గురించినటువంటి శ్రద్ధ తీసుకునే ఆ దేవుడి గురించి చెప్పడానికి ఇష్టపడతలేదు. They want to see their children also like the unbelievers see their children. ఇదిగో వాళ్ళ పిల్లల్ని అవిశ్వాసులైన వారు ఎలా చూస్తారో అలా చూడటానికి ఇష్టపడుతున్నారు. But that's a different God from the Bible. The God revealed to us in the Bible, He considers believers' children as holy. అయితే మరి బైబిల్లో చెప్తున్నటువంటి దేవుడు దానికి వ్యతిరేకంగా దూరంగా ఉన్నాడు. బైబిల్లో చెప్తున్నటువంటి ఈ దేవుడు ఎలాంటి దేవుడయ్యా అంటే పిల్లలను, విశ్వాసులైనటువంటి వారి పిల్లలను పవిత్రులుగా చూస్తాడు. So I plead with you, if you are a Christian parent, you should not see your children in the same way unbelievers see their children. కాబట్టి నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను ఏమంటే, ఒకవేళ నీ విశ్వాసి అయినట్లయితే నీ పిల్లలను నీవు అవిశ్వాసులైనటువంటి వారి పిల్లల వలె చూడవద్దు. Our God who saved us, He sees our children as covenant children. He sees them as holy in His sight. మనలను రక్షించినటువంటి ఆ దేవుడు ఆయన నిబంధనకి దేవుడై ఉన్నాడు. ఆయన మన పిల్లలను కూడా పరిశుద్ధులుగా చూసే దేవుడై ఉన్నాడు. And we can see that in the second part of this verse 14. Here first it says unbelieving husband or wife is considered sanctified or holy. Then it says else your children unclean, but now are they holy. ఇప్పుడైతే మరి 14వ వచనంలో మనం చూసినట్లయితే రెండో భాగంలో మొదటిగా ఏమంటున్నాడంటే, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి వారు పరిశుద్ధపరచబడతారని తెలియజేసి, అలా లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు అంటున్నారు.
So God makes a clear distinction. In a family, if one person, father or mother, one of them is a believer, their children have the privilege to be seen as holy in the sight of God, to be seen as covenant children who inherit covenant holiness in the sight of God. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఒక కుటుంబంలో ఒక్క విశ్వాసి కనుక ఉన్నట్లయితే వారి పిల్లలు మరి ఆ నిబంధనలో ఉన్నారు కాబట్టి వారు పరిశుద్ధులుగాను పవిత్రులుగాను దేవుడు చూస్తున్నాడు. And we makes that distinction. దీనిని మనం చూస్తూ ఉన్నాం. In the church, God gave us especially the covenant signs to consider them as separate, consider them as different from the children of unbelievers. కాబట్టి సంఘములో దేవుడు మరి ఆ నిబంధనను బట్టి నిబంధన జనులుగా మనం చూస్తూ ఆ నిబంధనకి బయట ఉన్న వారిని చూసినట్లుగా దేవుడు చూడడు. And that's why Abraham gave the sign to Isaac, because God told Abraham to give the covenant sign, circumcision, to his children, to mark him as different, because Isaac is also considered as holy in the sight of God because of the covenant promises of God. కాబట్టి దేవుడు అబ్రహాముకి మరి తెలియజేశాడు, ఇదిగో ఈ నిబంధనలో భాగముగా నిబంధనలో చేర్చడానికి ఇదిగో మరి గుర్తుగా సున్నతిని ప్రవేశపెట్టి మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు కూడా ఆ సున్నతిని చేయించి నిబంధనలో భాగముగా చేశాడు. A child born to one of the believers in Israel is considered as a covenant child. He is considered holy. He will not be treated in the same way like children of Gentiles. కాబట్టి ఇశ్రాయేలుల ప్రజల్లో జన్మించినటువంటి ఎవరైనా సరే వారు నిబంధనలో భాగముగానే ఉన్నారు, కానీ నిబంధన జనులుగా దేవుడు వారిని చూస్తారు, కానీ అన్యులైనటువంటి వారిని చూసినట్లుగా చూడడం. And even in the Christian church, let us also always remember, believers' children, God sees them differently than how God sees unbelievers' children. అట్లాగే విశ్వాసి అయినటువంటి జీవితంలో కూడా అట్లయితే నూతన నిబంధనలో మరి విశ్వాసుల పిల్లలను చూసినట్లుగా దేవుడు అవిశ్వాసులైనటువంటి పిల్లలను చూడడం. And that's why we prepare our children to give them the sign of the covenant, the baptism, because God sees them differently. God sees them as covenant children. అందుకనే మనము వారిని నిబంధనలో మరి భాగముగా చేయడానికి వారికి మనం బాప్తిజం ఇస్తున్నాము. దీని ద్వారా వారిని దేవుడు నిబంధన జనులుగా నిబంధనలో పాలిభాగస్తులుగా చూస్తాడు. That marks them, that identifies them as children of a believer, identifies them as holy children, part of the covenant. ఇది మరి వారిని ఆ నిబంధనలో పరిశుద్ధ నిబంధనలో పాలిభాగస్తులుగా చేస్తుంది. నిబంధనలో వారిని ఉంచుతుంది. When now we are preparing for baptism, and there is a form that I give to those who want to be part of the church to be baptized, even for the parents who want to baptize their children. మరి బాప్తిజం గురించి మరి ఒక ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది బాప్తిజం తీసుకోవాలనుకునే వాళ్ళకి, అట్లాగే వాళ్ళ పిల్లలకి బాప్తిజం ఇవ్వాలనుకునే తల్లిదండ్రులకు కూడా ఇచ్చాం. We don't say if both parents, both husband and wife should be believers, then only we baptize your children. మరి ఇక్కడ భార్యాభర్త ఇద్దరు విశ్వాసులై ఉండాలి, అప్పుడే మీ పిల్లలకు బాప్తిజం ఇస్తామని మేము చెప్పలేదు. We say if one of you is a believer, we will baptize them. మీరు ఒక్కరి విశ్వాస అయినట్లయితే బాప్తిజం మేము ఇస్తామని చెప్తున్నాం. Why? Because 1 Corinthians 7:14 makes it very clear. ఎందుకంటే 1 కొరింథీ 7:14 ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. God said if one of them is a believer, their children are considered holy. God sees them as covenant children. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఒకరు విశ్వాసి అయినట్లయితే వారి పిల్లలు పరిశుద్ధులుగా పరిగణించబడతారు, వారి నిబంధనలో పాలిభాగస్తులుగా ఉంటారు. God is so merciful to extend this covenant privilege to the children, where if one person is a believer, and how much more he will be gracious to the children where both husband and wife is believer. చూడండి, దేవుడు ఒకరు విశ్వాసి అయి ఉంటేనే వారు తప్పకుండా నిబంధనలో పాలిభాగస్తులు అవుతారని, వారి పిల్లలు పవిత్రులు అవుతారని చెప్తున్నాడంటే ఇంకా భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసులు అయితే అది ఇంకా ఎంత ఆశీర్వాదకరం. And many families in our churches, they are like that, where both husband and wives both are believers. And we have to treat our children as covenant children given by the Lord, and we have to nurture them as part of the church, preaching the word to them, considering them as members of the church. మరి మన సంఘంలో ఎక్కువగా భార్యాభర్తలు అందరూ ఇద్దరు కూడా విశ్వాసులైన వారే ఉంటారు కాబట్టి వారి ద్వారా వారి పిల్లలు మరి వారిని విశ్వాసంలో ఎదిగేటట్లుగా చేయడము, మరి వారి పిల్లలు నిబంధనలో పాలిభాగస్తులుగా చేయడం అనేది అవసరం. Sometimes I feel like church is less merciful than God.
మరి కొన్నిసార్లు నేను అనుకుంటాను దేవుడి కంటే కూడా సంఘం అనేది తక్కువ కనికరం చూపిస్తుందేమో అనిపిస్తుంది. God is so merciful to see even one believer's child, if husband or wife, one of them is believer and their children are holy. But the church is not even willing to see the children of both believers as covenant children. And they refuse to give them the signs which mark them as holy. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంటే ఒకళ్ళు విశ్వాసులైన వారు ఉంటే చాలు, వాళ్ళ పిల్లలు పవిత్రపరచబడతారు, పవిత్రులుగా ఉంటారని దేవుని వాక్యం చెప్తుంటే, మరి సంఘాల్లో భార్యాభర్తలైనటువంటి విశ్వాసులు ఉన్నా కూడా మరి పిల్లలను విశ్వాసంలోనికి రాకుండా, నిబంధనలోనికి రానివ్వకుండా మరి వాళ్ళు చాలా రకాలుగా ఆటంకాలు పెడుతూ ఉంటారు. Dear families, if you both of you are believers, there is more reason for us to rejoice, because we can be sure that God is concerned about our children. They are covenant children. And we should treat them not like the children of unbelievers. కాబట్టి ప్రియా దేవుని సంగమా, భార్యాభర్తలైన వారు విశ్వాసులైన వారు అయినట్లయితే మరి ఎంత గొప్ప భాగ్యమో చూడండి. మీ పిల్లలు మరి వారు పవిత్రులుగా ఉంటారు, వారు మరి ఇతరుల పిల్లల వలె ఉండరు, వీరు ఒక ప్రత్యేకమైన వారుగా ఉంటారు. And that gives us much comfort. Sometimes some parents ask, especially parents who lost their children, like they died when they were in infancy. మరి కొన్నిసార్లు మరి ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రత్యేకంగా చిన్నపిల్లలప్పుడే పిల్లలు చనిపోయిన వారు, మరి కొంచెం యవనంలో ఉండి పిల్లలు చనిపోయిన వారు ఇలాగ అడుగుతారు. As pastors, we face these kind of situations. మరి పాస్టర్లుగా మేము కూడా ఇలాంటి సందర్భాలను ఎదుర్కొంటూ ఉంటుంటాం. Because God brought two persons together, husband and wife, they prayed and the Lord gave them a child. But in infancy itself, the Lord took the child away. దేవుడు విశ్వాసి అయినటువంటి భార్యాభర్తను ఇచ్చాడు, వారికి ఒక మరి ప్రార్థన చేయడం ద్వారా మరి సంతానాన్ని ఇచ్చాడు. అట్లాగే వారు చిన్నపిల్లలుగా ఉండగానే, శిశువులుగా ఉండగానే మళ్ళీ ప్రభువు అని పిలుచుకున్నాడు. And then they are so concerned, oh, what will happen? Will I see my child again? And sometimes they say, I didn't give baptism to the child. I don't know whether the child will be in heaven. వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఎట్లాగా మరి నేను ఆ పిల్లల్ని నేను చూడగలనా, వాళ్ళకి నేను బ్యాప్టిజం ఇవ్వలేదు కదా, మరి నేను పరలోకంలో వాళ్ళని చూడగలనా లేదా అంటారు. But this word gives us much comfort. Word of the Lord says, Lord is concerned about your children. Even if you are believer, the Lord is so merciful, you can have hope that you will see that child in heaven. Because the Lord considers them as holy. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. నీవు విశ్వాసివి అయినట్లయితే ఖచ్చితంగా నీ పిల్లలను కూడా దేవుడు పవిత్రులుగా చేసి మరి వారిని అక్కడ ఉంచుతారు. I cannot say much about unbelievers' children. I pray that the Lord will be merciful to them also, and we can see all the children in heaven. మరి నేను అవిశ్వాసులైనటువంటి వారి పిల్లల గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు, కానీ బట్ వాళ్ళు కూడా మరి అందరూ కూడా పరలోకంలో, పిల్లలందరూ కూడా పరలోకంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. But then one thing I can say surely with 100% confidence, a believer's child, even if he or she dies when he or she is an infant, we can have full confidence that he or she will be in heaven, because the word of the Lord very clearly says God considers them as covenant children and holy. అయితే ఒక విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను, విశ్వాసులైనటువంటి వారి పిల్లలు ఖచ్చితంగా మరి వారు పవిత్రులుగా ఉంటారు, మరి వారిని దేవుడి నిబంధనలో పాలిభాగస్తులుగా చేస్తాడు, వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. And this gives us much comfort and hope even about our rebellious children. కాబట్టి ఈ వాక్యం మనకి మరి ఎక్కువ నిరీక్షణ ఇస్తుంది. తిరుగుబాటు చేసే పిల్లల పట్ల కూడా మనం నిరీక్షణ కలిగి ఉంటాం. Sometimes when pastors visit houses of believers, parents full time they want to complain about their children. కొన్నిసార్లు పాస్టర్లు వాళ్ళ ఇళ్ళకి దర్శించినప్పుడు తల్లిదండ్రులైన వారు ఎక్కువ పిల్లల గురించి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. Some mothers they shed tears and say, oh pastor, look at my son, he is doing this, he is drinking, he is smoking, he is not at all following the Lord. కొంతమంది అయితే కన్నీళ్లతో చెప్తారు, ఏడుస్తూ చెప్తారు, చూడండి పాస్టర్ గారు, ఇదిగో మా కొడుకు నా మాట వింటలేదు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు అని చెప్తారు. Then you say, oh, pastor says our believers' children are holy, but then these guys are wicked, these children are going in the ways of the world. మరి మీరేమో ఇదిగో విశ్వాసులైన వారి పిల్లలు పవిత్రులుగా ఉంటారని చెప్తున్నారు, మరి వీళ్ళేమో చూస్తే చాలా దుర్మార్గంగా నడుచుకుంటున్నారు. As I told, when the word says they are holy, that doesn't mean that they are completely saved. They are born again. But then that gives us hope that God is concerned about our children. Even if they are the worst wicked person in this earth, let us continue to pray for our rebellious children that they will come to the saving knowledge of Christ. మరి నేను ముందుగా చెప్పినట్లుగా వారు పరిశుద్ధపరచబడుతున్నారు, పవిత్రులు అవుతున్నారు అంటే వారు రక్షించబడ్డారు అన్నది కాదు దాని యొక్క అర్థము. వారు మరి రక్షణలోకి రావడానికి అవకాశాలు ఉన్నవి. వారు ఎంత దుర్మార్గంలో ఉన్నా సరే వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ వారిని మనం వారి రక్షణ కొరకు మనం ఆశించవచ్చు. So let us don't
lose hope about our children, especially children who are born to believers. కాబట్టి విశ్వాసులైనటువంటి వారికి పుట్టినటువంటి పిల్లల విషయంలో ఎప్పుడు కూడా మీ నిరీక్షణ కోల్పోవద్దు. They may be rebellious now, they may be walking in the ways of the world, but let us continue to intercede for them that they will come to the saving knowledge of Lord Jesus. కాబట్టి వారు మరి తిరుగుబాటు చేయవచ్చు, ఈ లోకానుసారంగా వాళ్ళు నడుస్తూ ఉన్నప్పటికీ మరి వాళ్ళ గురించి కూడా ఏ విధంగా చింతపడకుండా వారు రక్షణలోకి వచ్చినట్లుగా వారి కొరకు నిరీక్షణతో ప్రార్థన చేద్దాం. And parents, let us continue to kneel down and pray for our children. Pray that all our children కాబట్టి will తల్లిదండ్రులు become holy and taste the saving grace of Lord Jesus Christ. తల్లిదండ్రులైన వారు పిల్లల నిమిత్తము వారి రక్షణ నిమిత్తము దేవుని గురించినటువంటి ఆ యొక్క రక్షణను వారు రుచి చూసి తెలుసుకునేటట్లుగా మరి తల్లిదండ్రులైన వారు మోకరించి ప్రార్థన చేయాలి వారి కొరకు. God is not only a God of individuals, God is also our God, is a God of families. God is very much concerned about our unbelieving husbands, wives, and also about our children. మరి దేవుడు కేవలము విశ్వాసులైనటువంటి ఆ వ్యక్తికి మాత్రమే దేవుడు కాదు, కానీ ఆయన కుటుంబానికి మొత్తానికి దేవుడై ఉన్నాడు కనుక కాబట్టి అవిశ్వాసులైనటువంటి భార్యలకేమి భర్తలకేమి పిల్లలందరికీ కూడా ఆయన దేవుడై ఉన్నాడు. As Joshua, let us pray that we can say, as for me and my house, we will serve the Lord, we will worship the Lord. యెహోషువ చెప్పినట్లుగా నేనును నా ఇంటి వారును దేవుని యెహోవాను సేవించదమని చెబుదాం. Let this be the prayer for all of us. ఇది ఇలాంటిది మనందరి ప్రార్థనగా ఉండాలి. Let us don't pray all the time, oh, I want to serve the Lord, I want to be in heaven, I want to worship the Lord. Always we like to say, I. ఎప్పుడు కూడా ఇదిగో నేను బాగా సేవ చేయాలనుకుంటున్నాను, నేను పరలోకంలో ఉండాలనుకుంటున్నాను, నేను అటు చేయాలనుకుంటున్నాను అని ఎప్పుడు నేను అని చెప్పొద్దు. Let us pray, Lord, me and my family, like Joshua. As for me and my family, we will serve the Lord, we will worship the Lord. Let that be our prayer, that the Lord will save not only us as individuals. Let us pray that the Lord's saving grace will go to our spouses, our children, and we as families will serve the Lord and worship the Lord. కాబట్టి యెహోషువ వలె నేను నా ఇంటి వారును కలిసి యెహోవాను సేవించదమని మరి వారు కూడా ఆ అవిశ్వాసులైన మన ఇంట్లో ఎవరైనా అవిశ్వాసులైన వారు ఉంటే వారందరూ కూడా దేవుని యొక్క కనికరమును రుచి చూసేటట్లుగా మనము ఈ విధంగా తెలియజేద్దాం, నేను నా ఇంటి వారు మరి యెహోవాను సేవించదమని.